కావాలని కొనుక్కోవాలని అనుకున్నా కరెక్ట్గా ఎలక్షన్ వచ్చింది. సరే ఆ బిజీలో పడిపోయి తీసుకోవాలా. ఎప్పుడైనా కానీ నేను ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా కానీ అమరావతిలో నేను మంచి ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకుంటాను. ఇప్పుడు సెంట్రల్లో రాజ్యసభ చాలా కీలకం. మొన్న మోడీ గారు చెప్పడం కూడా 11 స్థానాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. వాళ్ళని ఇప్పుడు ప్రతిసారి మీరే ఇప్పుడు దాన్ని ఏమంటారు ఫ్లోర్ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. వాళ్ళని పక్కన పెట్టి ఆలోచించే పరిస్థితి ఉంటుందా? అసలు రేపు గవర్నమెంట్ 100% పోతుందండి. 100% పోయిన తర్వాత ఆ పార్టీలో 11 మంది ఎంపీలు ఆ పార్టీలో ఉంటారు అనుకుంటున్నారా మీరు? అదే అడుగుతున్నాను నేను. ఉండరు. మీ వైపుకి వచ్చేస్తారు. ఏ వైపు వెళ్తారో మళ్ళీ మాట్లాడదాం. వాళ్ళైతే ఆ పార్టీలో ఉండరు. నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, దాని తర్వాత మాట్లాడదాం. జూన్ 4 నుంచి 9 లోపలనే చూడండి. ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే 100 రోజులు పట్టింది పార్టీ కొలాప్స్ అయ్యేదానికి బీఆర్ఎస్కి. అసలు బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డిని పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని పోల్చుకున్నప్పుడు చూస్తే బీఆర్ఎస్ ఎంతో మేలు. అంతకన్నా